ఇల్లీగల్గా ఇర్రెగ్యులర్గా నది అమ్మటో లేకపోతే రోడ్డు అమ్మటో కాలం అమ్మటో ఇళ్ళు కడతా ఉంటే ముందే నిరోధించాలి. ఈ రెవెన్యూ కానీ మున్సిపాలిటీ వాడు కానీ వాడు కట్టిన తర్వాత కూలగొట్టడం కాదు. అది ఎక్కడైనా సరే మీరు ముందే అక్కడ గుడి పెట్టి ఒక రాయి పెట్టి పూజ చేసి అక్కడ గుడి కడతారు రోడ్డు మీద, మనం చూస్తూనే ఉంటాం. కానీ అది ప్రజలకు ఇబ్బంది అవుతుంది. ఎవరిలో గుడిసెలు వేస్తారు, ఎవరిలో ఇల్లు కడతారు, మళ్ళీ రేపు వరద వచ్చినప్పుడు ఆ మునీరులో ఉన్న వాళ్ళందరూ మునిగిపోతారు. ముందు కట్టగీయటం ఎందుకు, మంచటం ఎందుకు, మళ్ళీ ఆ ఇబ్బంది పెట్టడం ఎందుకు? కాబట్టి రెవెన్యూ కొంచెం ఎఫెక్టివ్గా ఉండాలి. కమిషనర్ గారు ప్రతిరోజు ఏదో ఒక డివిజను మీరు పరిశీలించి అధికారుల మీద కొద్దిగా ఒత్తిడి తీసుకొచ్చి, మనకి టైం తక్కువ ఉంది, వర్కింగ్ సెషన్ తక్కువ ఉంది, మీరు మొదలుపెట్టిన పనులన్నీ పూర్తి చేస్తే మళ్ళీ మీరు కావాల్సిన డబ్బులు తెచ్చే బాధ్యత నాది. కాబట్టి దయచేసి కాలనీ వాసులందరికీ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా. నమస్కారం. థ్యాంక్ యూ. ఇల్లీగల్గా ఇర్రెగ్యులర్గా నది అమ్మటో లేకపోతే రోడ్డు అమ్మటో కాలం అమ్మటో ఇళ్ళు కడతా ఉంటే ముందే నిరోధించాలి. ఈ రెవెన్యూ కానీ మున్సిపాలిటీ వాడు కానీ వాడు కట్టిన తర్వాత కూలగొట్టడం కాదు. అది ఎక్కడైనా సరే మీరు ముందే అక్కడ గుడి పెట్టి ఒక రాయి పెట్టి పూజ చేసి అక్కడ గుడి కడతారు రోడ్డు మీద, మనం చూస్తూనే ఉంటాం. కానీ అది ప్రజలకు ఇబ్బంది అవుతుంది. ఎవరిలో గుడిసెలు వేస్తారు, ఎవరిలో ఇల్లు కడతారు, మళ్ళీ రేపు వరద వచ్చినప్పుడు ఆ మునీరులో ఉన్న వాళ్ళందరూ మునిగిపోతారు. ముందు కట్టగీయటం ఎందుకు, మంచటం ఎందుకు, మళ్ళీ ఆ ఇబ్బంది పెట్టడం ఎందుకు? కాబట్టి రెవెన్యూ కొంచెం ఎఫెక్టివ్గా ఉండాలి. కమిషనర్ గారు ప్రతిరోజు ఏదో ఒక డివిజను మీరు పరిశీలించి అధికారుల మీద కొద్దిగా ఒత్తిడి తీసుకొచ్చి, మనకి టైం తక్కువ ఉంది, వర్కింగ్ సెషన్ తక్కువ ఉంది, మీరు మొదలుపెట్టిన పనులన్నీ పూర్తి చేస్తే మళ్ళీ మీరు కావాల్సిన డబ్బులు తెచ్చే బాధ్యత నాది. కాబట్టి దయచేసి కాలనీ వాసులందరికీ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా. నమస్కారం. థ్యాంక్ యూ. వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ. ప్రమాదం జరిగినప్పుడు మొసలు కన్నీరు కాల్చడం, తునమో పనమో పరిహారం ఇచ్చి చేతులు దులుపుకోవడం అధికారంలో ఉన్న ప్రతి ఒక్కరికి అలవాటుగా మారింది. నిబంధనల ప్రకారం వ్యవహరించాల్సిన అధికారులు ఎంగిలికూడుకు ఆశపడి అడ్డమైన నిర్మాణాలకు పచ్చజెండా ఊపుతున్నారు. 43 ఏళ్ల రాజకీయ ఇండస్ట్రీగా ఉన్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇలాకాలో అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా కొనసాగుతున్నా పట్టించుకున్న నాదుడే కరువయ్యాడు. కాసులు కొట్టు, స్టేట్ బ్యాంక్ నెట్టు అన్న చందంగా తయారైంది బహుళ అంతస్తుల భవన నిర్మాణాల పరిస్థితి. నిత్యం మంత్రులు తిరిగే పట్టణంలో కళ్ళ ముందే నో సెంట్ బ్యాక్ అంతా కరెన్సీ సెట్టింగ్లుగా కనబడుతున్నా కళ్ళు ఉండి చూడలేని కబోదుల్లా మారిపోయారు.
హైదరాబాద్లో గుల్జార్ హౌస్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 17 మంది చనిపోయినా ఖమ్మం కార్పొరేషన్ అధికారులు కళ్ళు తెరవడం లేదు. నియమ నిబంధనలు పచ్చనోట్ల కింద పచ్చడి చేసి అక్రమ నిర్మాణాలను యథేచ్ఛంగా చేపట్టారు. కార్పొరేషన్ పరిధిలో వందలాది బహుళ అంతస్తుల నిర్మాణాలు అవినీతిపై నిర్మిస్తున్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మున్సిపల్ శాఖలో కొందరు అధికారులు ముష్టి ఎత్తుకుంటున్నారు. అక్రమాలకు ఆచర్యలకు చెక్ పెట్టాల్సిన అధికారులు తీలా పాపం తలా పిడికెడు అన్న చందంగా అవినీతి ఎంగిడి కొడుకు పంచుకుంటున్నారు. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో ఏదైనా ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతే ఎవరు బాధ్యత వహిస్తారో ప్రజలను పాలించే పెద్దలకే తెలియాలి. అవినీతిపై జరుగుతున్న అక్రమ బహుళ అంతస్తుల నిర్మాణాలపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా అక్రమాలకు అంతే లేకుండా పోతుంది. సాక్షాత్తు ముఖ్యమంత్రి నిర్వహించే మున్సిపల్ శాఖ కూడా కాసుల కోసం కక్కుర్తి పడుతూ ఇష్టానుసారంగా భవన నిర్మాణాలు అనుమతులు ఇస్తూ అక్రమ నిర్మాణాల విషయంలో మీనమేషాలు ఎక్కిస్తున్నారు. ఏదైతే తాజాగా హైదరాబాదు ఓల్డ్ సిటీ ప్రాంతంలోని గుల్జార్ హౌస్లో జరిగిన అగ్ని ప్రమాద ఘటన గుణపాఠం నేర్పుతుందా లేదా మేము శవాల మీద పైసలు ఎదుర్కొంటామా అనే స్థాయిలోనే మున్సిపల్ అధికారులు వ్యవహరిస్తారనేది ప్రస్తుతం తేలనుంది. ఎందుకంటే అనుమతుల కోసం ఏదైతే దరఖాస్తు చేస్తున్న భూ యజమాని ఉంటాడో భవన యజమానికి సంబంధించిన అనుమతులు ఇచ్చిన దగ్గర నుంచి ఆ నిర్మాణం పూర్తి అయ్యేంత వరకు పర్యవేక్షించాల్సిన మున్సిపల్ అధికారులు పైసల కోసం కక్కుర్తిపడి శవాల మీద పైసలు ఏరుకున్నా పర్వాలేదు, కానీ ఎవరు ఎడిపోయినా సంబంధం లేదు, తాము మాత్రం తమ జేబు నింపితే చాలు, తమ కడుపు నింపుకుంటే చాలనే ధోరణితోటి వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో వివిధ మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో జరుగుతున్న అక్రమ నిర్మాణాల దందా అంతా ఇంత కాదు. ఏదైనా అక్రమ నిర్మాణం జరిగిన తర్వాత డీవియేషన్ పేరుతోటి కొంత అపరాధ రుసుము వేసి చేతులు దులుపుకుంటూ తామేదో రెవెన్యూని పెంచామని ఉద్ధరించే పనులు చేసామంటూ ప్రగల్భాలు పడుతున్నారు తప్ప ఒక తప్పు భవిష్యత్తులో ఎంతమంది ప్రాణాలకు ముప్పు అనేది ఏమాత్రం కూడా అంచనా వేయలేకపోతున్నారు. తాజాగా జరిగిన గుల్జార్ హౌస్ ఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణం కేవలం నిబంధనలకు తోసిరాజంటూ ఆనాటి అధికారులు కావచ్చు లేదా భవన నిర్మాణం సంబంధించిన యజమానులు కావచ్చు కక్కుర్తిపడి కాసుల కోసం కక్కుర్తిపడ్డ కార్పొరేషన్ అధికారులు కావచ్చు లేదా కక్కుర్తిపడ్డ భూ యజమానులు కావచ్చు 17 మంది ప్రాణాలను హరించివేసింది. ఏదైతే ఖమ్మం కార్పొరేషన్లో 43 ఏళ్ళ ఇండస్ట్రీగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు, వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం కార్పొరేషన్లో కాసుల కోసం కక్కుర్తిపడి అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. గతంలో జర్నలిస్ట్ టీవీ పలు వరుస కథనాలు ఇచ్చినప్పుడు విచారణ చేస్తున్నాం, సంబంధిత వ్యక్తుల మీద చర్యలు తీసుకుంటాం, సంబంధిత అధికారులపై విచారణ చేసి వాళ్ళ మీద శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం, అక్రమ భవన నిర్మాణాలని తొలగిస్తాం, కూల్చేస్తామంటూ ప్రగల్భాలు పలికిన అధికారులు తూతూ మంత్రంగా విచారణ చేసినట్టు చేసి ఫైల్ పక్కకు పెట్టారు తప్ప సాక్షాత్తు బైపాస్ రోడ్లో పదుల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. డీవియేషన్ లేదు, సెట్ బ్యాక్ లేదు, ఎలాంటి అనుమతులకు తగ్గట్టుగా నిర్మాణాలు చేయకుండా ఎక్కడ పడితే అక్కడ డీవియేషన్ చేస్తూ సెట్ బ్యాకులు లేకుండా అక్రమ నిర్మాణాలు చేస్తూ భవిష్యత్తులో ప్రజల ప్రాణాలను పైసల కింద పాతేస్తారని చెప్పవచ్చు. బైపాస్ రోడ్డే కావచ్చు, ఖమ్మం కార్పొరేషన్ చుట్టుపక్కల ఉన్న 1 కిలోమీటర్ పరిధిలో వందల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నా సాక్షాత్తు ఐఏఎస్ అధికారిగా కమిషనర్గా ఉన్న అభిషేక్ అగస్త్యకు సైతం వస్తూ పోతూ అక్రమ నిర్మాణాలని తదేకంగా చూస్తున్నారు తప్ప దాని మీద తగిన చర్యలు తీసుకునే దాఖలాలు ఎక్కడా కనరావటం లేదు. ఐఏఎస్ ఆఫీసర్గా గత 5 ఏళ్ల నుంచి ఖమ్మం కార్పొరేషన్కి అధికారులు వస్తున్నా అక్రమాల విషయంలో ఏమాత్రం కూడా దృష్టి పెట్టకుండా కేవలం అధికారులకు ఏదైతే తా అంటే తందాన అనే వాళ్ళని పక్కన వేసుకొని తమ పరిపాలన కొనసాగిస్తున్నారు తప్ప అక్రమ నిర్మాణాల వల్ల భవిష్యత్తులో జరగబోయే నష్టాలని అంచనా వేయకుండా కేవలం తమ కాసుల కక్కుర్తి కోసం తమ జేబు నింపుకునేందుకు పాపపు సొమ్ము కడుపు నింపుకునేందుకు యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నారు. తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రిగా ప్రస్తుతం ఖమ్మం నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎమ్మెల్యేగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు నిజాయితీగా నిక్కచ్చిగా నిబంధనలకు పూర్తి స్థాయిలలో నిర్మాణాలు చేపట్టాలని గతంలో 2-3 సార్లు అధికారులు హెచ్చరించిన దున్నపోతు మీద వానపడ్డట్టే కార్పొరేషన్ అధికారులు కాసుల మాయలో పడి అక్రమ నిర్మాణాలు ప్రోత్సహిస్తున్నారు.
గత ఏడాది నుంచి గత ప్రస్తుతం ఖమ్మం కార్పొరేషన్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఆయన గెలిచిన రోజు నుంచి ఈ రోజు వరకు మొత్తం అనుమతులు ఎన్ని ఇచ్చారు, అక్రమ నిర్మాణాలు ఎన్ని జరిగాయని చేస్తే 90% అక్రమ నిర్మాణాలు, భారీ బహుళ అంతస్తులు అక్రమ నిర్మాణాలు ఇప్పటికీ యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. ఇక ఎవరు ఆపాలి? ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మున్సిపల్ శాఖ మంత్రి ఆయనే వ్యవహరిస్తున్నారు. రివ్యూ చేసి ఎలా జరిగింది ప్రమాదం, దానికి సంబంధించిన బాధ్యులు ఎవరు, విచారణ జరిపించని చెప్పి ఒక రివ్యూ చేసి ఒక ప్రెస్ నోట్ పడేసి చేతులు దులుపుకుంటున్నారు తప్ప వాస్తవ అంశాలు ఏంటి, ఎందుకు ఈ కక్కుర్తి పడుతున్నారు, ఎందుకు డీవియేషన్ అవుతున్నారు, ఈ డీవియేషన్ అయ్యే దాని వెనక ఎలాంటి అవినీతి దాగి ఉన్నది అనే విషయాన్ని లోతుగా పోకుండా కేవలం మమ అనిపిస్తున్నారు. గుల్జార్ హౌస్లో 24 గంటల ముందు జరిగిన ప్రమాదాలు 17 మంది చనిపోయారు, సంతాపం ప్రకటించారు, విచారం వ్యక్తం చేశారు, నష్టపరిహారం ఇచ్చారు, తర్వాత చేతులు దులుపుకుని పాపంని పక్కన పడేశారు. ఇది జరుగుతున్న పరిస్థితి. ఎప్పుడు ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా తూతూ మంత్రంగా 3-4 రోజులు హడావుడి చేసి ఆ తర్వాత అంశాన్ని పక్కన పడుతున్నారు తప్ప వాస్తవంగా జరుగుతున్న అంశాలు ఏంటి, గతాన్ని వదిలేయండి. ఇప్పుడు మనం సాంకేతికంగా ఇంత అభివృద్ధి చెందాము, ఇంత మ్యాన్ పవర్ వచ్చింది, నిత్యం అబ్జర్వేషన్ నడుస్తుంది, అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించాలి, పర్యవేక్షించాలి, రాజకీయ చైతన్యం ఉంది, ఇన్ని రకాల అంశాలు అభివృద్ధి చెందుతున్న అవినీతి విషయంలో మాత్రం ఎక్కడ కూడా తగ్గకుండా ఆ అభివృద్ధో లేకపోతే సాంకేతిక అంశాలన్నిటి కూడా అవినీతి కప్పేస్తూ అధికారులు తాము ఉన్న సమయంలో ఎవరెటు పోతే మాకేంది, భవిష్యత్తులో ఎవడో ఒకడు వస్తాడు, ఎవడో వస్తాడు మాకేందన్న తరహాలోనే కార్పొరేషన్ అధికారులు, మున్సిపల్ అధికారులు వ్యవహరిస్తున్నారు. నిజంగా సిగ్గుచేటు. దానికి అధికారులు ఎంత బాధ్యత వహించాలో ప్రజాప్రతినిధులు సైతం అదే బాధ్యత వహించాలి. తమ కనుసన్నల్లో అక్రమాలు జరుగుతుంటే కళ్ళప్పగించి చూస్తున్నారా లేదా కళ్ళు మూసుకుపోయారా? ఏం చేస్తున్నారు మీరు కూడా? ఎందుకు రివ్యూ చేయట్లేదు? ఎందుకు గత ఏడాది నుంచి జరుగుతున్న అక్రమ నిర్మాణాల విషయంలో ర్యాండమ్గా ఎందుకు చెక్ చేయట్లేదు? మీకు అధికారం లేదా? కేవలం అధికారుల జోకుడికే మీరు పూర్తిగా ఫిక్స్ అయిపోయారనేది కూడా ప్రజల నుంచి వస్తున్న ప్రశ్న. ఇప్పటికైనా ఖమ్మం కార్పొరేషన్లో నిబంధనల విరుద్ధంగా బైపాస్ రోడ్లో ఖమ్మం కార్పొరేషన్ చుట్టుపక్కల జరుగుతున్న అక్రమ నిర్మాణాల విషయంలో చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో మరో గుల్జార్ హౌస్ లాంటి ఘటనలు ఖమ్మం పట్టణంలో కూడా జరిగే అవకాశం ఉంది. దానికి ఇప్పుడున్న అధికారులు, ప్రజాప్రతినిధులే బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది.